ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మీకు? తీయండి, ప్రింట్ తీయండి, ప్రింట్ తీయండి. ఈ ఊర్లో ఉండే హై స్కూల్ మీదేనా? వాళ్ళు 23వ తేదీ బియ్యము స్టాక్ తెచ్చిస్తారు మీకు. అది మీరు దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. మామూలు పబ్లిక్ అది సిబి కింద రాసి పెట్టుకోండి. స్కూల్ నుంచి వచ్చింది సిబి కింద రాసి పెట్టుకోండి. జూన్లో వాళ్ళకి ఇవ్వండి. ఎక్కువ స్టాక్ మిగులుతుంది, అది పురుగు పడిపోతుంది. చిన్న చిన్న స్కూల్ అంటే వాళ్ళు ఏదో వేపాక ఏదో వేసి పెట్టుకుంటారు, అట్లా చెప్పిన వాళ్ళకు. ఈ పెద్ద స్టాక్ పెద్ద హై స్కూళ్ళలో ఎక్కువ ఇప్పుడు 5 క్వింటాలు 6 క్వింటాలు మిగిలినాయి అనుకో, మీరు దీంట్లో అది డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత అది చేయండి. ఎక్కడ మీకు ఎమ్మెల్యేస్ పాయింట్? సున్నిపెంట ఎమ్మెల్యేస్ పాయింట్. వెళ్దామా ఇప్పుడు? ఎట్లా మీకు ఆడ పోయి వెయిట్ చేసుకుంటా ఉన్నారా? నేను అనేది బ్యాగులు తూకం వేసి ఇస్తారా? మీరు పోతారా బయోమెట్రిక్ పెట్టి? అవన్నీ తీసుకుంటారా? మీ కళ్ళ ముందు వేస్తారా తూకము? గన్ని వెయిట్ ఇస్తున్నారా? ఇస్తానరా? కన్ఫామ్గా చెప్పు నాకు. మీరు అన్నీ కరెక్ట్గా చెప్తేనే నేను ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తా. ఏమి ఇబ్బంది లేదు కదా? బాగానే ఉంది కదా? అందరు తింటారా ఇక్కడ? ఏమన్నా అమ్ముకుంటారా? కొంతమంది అమ్ముకుంటారా? మీరేం కొనరు కదా? ఎవరండి? గోడౌన్ ఇన్ఛార్జ్. స్టాక్ వస్తుంది, వచ్చినప్పుడు నీకు వాళ్ళు ఉండాలి కదా, డీలర్లు. వాళ్ళు బయోమెట్రిక్ వేయాలి కదా, వేసేదాకా మనం ఇచ్చడానికి లేదు కదా. అప్పుడు ఎట్లా చేస్తూ ఉన్నారు? మీరు తూకం వేస్తూ ఉన్నారని వాళ్ళ కళ్ళ ముందు వేస్తే తూకం వేసినట్టు. కానీ ఇప్పుడు మనకు ఒక మూట మీరు 50 కేజీలతో వేస్తారు అందాజుగా. కొన్ని కారిపోయి 55, 40, 45, 42, 43 ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా. ఆ పరిస్థితులలో వాళ్ళు నష్టపోతారు కదా. నష్టపోయినప్పుడు ఏం చేస్తారు? కొంటాం ఈరోజు అవసరానికి కొంటారు, రేపు అమ్ముకోవడానికి కొంటారు. అట్లా ఇబ్బందులు కదండి, అట్లా కరెక్ట్ కాదు కదా. ఎన్ని షాప్స్ మొత్తం? 11 షాపులు. 11 షాపులు ఎన్ని కార్డు? మొత్తం ఎన్ని కార్డులు? 11 షాపులకు గాను 7,000 చిల్లర. ఎంత? 7,000 అనుకో. 7,004 7,4 28,000 మందికి 1,12,000 కేజీలు. 1,12,000 కేజీలు బియ్యం పట్టడం లేదా? మరి డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు మీరు. హమాలీలకేమో మేము దించినందుకు, మళ్ళీ ఎత్తుకునేందుకు, మళ్ళీ ఆడ దించినందుకు 3 కూలీలు ఇస్తూ ఉన్నాం. మరి డైరెక్ట్ మూవ్మెంట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక కూలి కట్ చేయాలి. మరి అట్టంటే ఏనా ఎట్ట చేద్దాం? మీరు డైరెక్ట్ మూవ్మెంట్ చేసినప్పుడు మీకు ఒక కూలి మిగులుతుంది, మీకు ఎక్స్ట్రా. పట్టడం లేదు ఇక్కడ. నువ్వు డైరెక్ట్ చేయలేమన్నా పట్టడం లేదు. ఏం చేస్తారు? దానివల్ల ఏమవుతుందంటే మాకు ఒకసారి లాస్ట్ మంత్ ఎండింగ్ లో కూడా మాకు నైట్ వరకు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు డీలరు వాళ్ళ కళ్ళ ముందు ఈ వేయింగ్ మిషన్ మీద వే చేసి ఇస్తేనే ఇచ్చినట్టు కరెక్ట్. మనం అట్లా కాకుండా డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తే కన్నా వాళ్ళకు మనం ఏడకో తూకం వేసి వాళ్ళ ఇబ్బంది కదా. టేర్ వెయిట్ ఇస్తున్నారా అండి? టేర్ వెయిట్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 580 గ్రామ్స్ టేర్ వెయిట్ అయితే ఇస్తున్నారని చెప్పారు ఒక ఆయన. సరే, ఎనీహో కొంచెం ఏదైనా చూడండి, పెట్టండి, అప్లికేషన్ పెట్టండి ఎండి గారికి ఒక లెటర్ పెడదాం. ఇక్కడ గోడౌన్ చిన్నదైంది, అది డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉందని ఒక లెటర్ పెట్టండి. అడ్రస్ రాసుకొని పెట్టండి, కొంచెం చూద్దాం. ఇంకా ఎట్లా ఈ ఊర్లో అందరూ తింటా ఉన్నారా? అమ్ముకుంటా ఉన్నారా? మన డీలర్లు కానీ కొంటా ఉంటారా? ఏం రేటు ఉంది ఊర్లో? ఏందబ్బా, దొరికితే దొంగ, లేకపోతే రాదు. రేషన్ షాప్ వాళ్ళు వీళ్ళు కొనకూడదు. మిగతా ఇప్పుడు దాదాపు 89 లక్షల కార్డులకు సెంట్రల్ గవర్నమెంట్, 59 లక్షల కార్డులకు స్టేట్ గవర్నమెంట్, మొత్తం 1,48,00,000 కార్డులకు మనం బియ్యం ఇస్తా ఉన్నాం. ఏపీ స్టేట్ అంతా 4,26,00,000 మందికి ఇస్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళ అందరి ఇళ్ళ కాడ మనం కట్టెలు పట్టుకుని నిలవలేం కదా. సరే, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ పాపుణ్యం వాళ్ళది. సరే, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈ మన రేషన్ షాప్స్ వాళ్ళు కానీ దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మంచి బియ్యం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరీ అంత లావు ఏం రావడం లేదు, బాగానే వస్తూ ఉన్నాయి. లేదు మరి మీరు కూడా మోటివేట్ చేయాలి, కొంచెం చెప్తా ఉండండి డీలర్లకు, అందరికి కూడా. మనమేం రాయి సంగటి చేసుకోవచ్చు, మనకు అలా అలవాటే కదా రాయలసీమ వాళ్ళకు. ఏం దోశలు పోసుకోవచ్చు, వడియాలు వేసుకోవచ్చు, కారాలు చేసుకోవచ్చు, అప్పచ్చులు చేసుకోవచ్చు, మస్తు ఉన్నాయి. మనసు ఉంటే మస్తు మార్గం ఉన్నాయి. అవి లేదు, ఎవరికైనా దానం ఇచ్చినా పుణ్యం వస్తుంది. ఈ 10 రూపాయలు తీసుకొని మనం ప్రభుత్వం 43-44 రూపాయలు పెట్టుకుంటా ఉంది 1 కిలో బియ్యం. దాంట్లో మళ్ళా కిలోకు 10 గ్రాములు వచ్చేటట్టుగా ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉంది. అది దాదాపు 70 రూపాయల కిలో.
ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తూ ఉందంటే అందుకే మేము ప్రపోజల్స్ పెట్టాం, డబ్బులు ఇచ్చేదానికే ప్రయత్నం చేద్దాం, రెండు బియ్యమా లేకపోతే డబ్బులా. ఆ డబ్బులు అనేది సెట్ కాలేదు, పోయిన గవర్నమెంట్ కూడా ట్రై చేశారు, అది మనకు పాండిచ్చేరి ఛత్తీస్గఢ్లో ఇస్తూ ఉన్నారు డబ్బులు 33 రూపాయలతో. అట్ట 33 రూపాయలతో మన గవర్నమెంట్లో ఇస్తే కనుక అందరూ దాదాపు 80% డబ్బులు తీసుకుంటారు. జాగ్రత్త, మీ వరకైతే మీరు జాగ్రత్తగా ఉండండి అబ్బా.